और हम लोग जी लोकल में इसको वाराणसी को जो बनारस भी बोलते हैं। नाम एक ही जगह है, नाम 3 है। वारा प्लस 80 इज इक्वल टू वाराणसी। वरुणा नदी है, वरुणा नदी, 80 नदी, 80 उसके बीच में जो बसा उसको वाराणसी बोलते हैं। ఓకే, ఈ రెండింటి మధ్యలో మనకు వారణాసి ఉంటుంది. అంటే వారణాసి అంటే సిటీ ఉంటుంది, అందుకోసమే వారణాసి అనేసి నేమ్ అయితే వచ్చింది అనేసి చెప్తున్నారు. సో చలి బాగా పెడుతుంది, 9 degrees ఉంది యాజ్ ఆఫ్ నౌ. ఇది తాజ్ హోటల్ వారణాసి. ఓకే, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు డే 2. ఈ రోజు అయితే మనం డే 2లో కవర్ చేసేది కాశీ విశ్వనాథ టెంపుల్, కాలభైరవ టెంపుల్, అన్నపూర్ణ టెంపుల్, విశాలాక్షి టెంపుల్. విశాలాక్షి టెంపుల్ అనేది ఒక వన్ ఆఫ్ ద శక్తి పీఠం అనమాట. సో ఈ రోజు మేము డే ఎలా స్టార్ట్ చేస్తున్నాం అంటే, ఫస్ట్ మేము లైక్ టైం వచ్చేసి అరౌండ్ 8:45 అవుతుంది. 8:45కి ఫస్ట్ మేము ఏమైతుంది అనుకుంటున్నాం అంటే కాలభైరవ టెంపుల్కి వెళ్దాం అనేసి అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ చాలా ఫాగ్ ఉంది, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు మీరు చూడొచ్చు కదా, ఫుల్ ఫాగ్ ఉంది. సో ఏం కనిపించట్లేదు. ఫస్ట్ కాలభైరవ టెంపుల్కి వెళ్ళేసి లైక్ ఇవన్నీ చూసుకొని లాస్ట్కు నమో ఘాట్ దగ్గర మేము హారతి ఈవినింగ్ చూద్దాం అనేసి మేమైతే ప్లాన్ చేస్తున్నాము. సో హోప్ సో ఈరోజు డే అనేది చాలా హ్యాపీగా జరగాలి. మంచిగా లైక్ కొత్త డ్రెస్ తీసుకున్నాను. ఓకే, టెంపుల్కి వెళ్తున్నాను కాబట్టి లెట్స్ ఎక్స్ప్లోర్. ఓకే, కాలభైరవ టెంపుల్కి అయితే వచ్చేసినాం. జనాలు చాలా బాగున్నారు. మనం ఇక్కడ మెల్లమెల్ల ముందుకు వెళ్ళేసి చూడు, మీరు చూస్తున్నారు కదా, జనాలు అంటే చాలా ఉన్నారు. చిన్న గల్లీ ఉంది యాక్చువల్గా, ఇది చిన్న అంటే చిన్న గల్లీ ఉంది. ఓ ఈ జనాలను దాటుకుంటూ మేము ఏం చేసినాం అంటే డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్ పెట్టేసినాం. ఏ దారి ఎటు ఉన్నదో తెలియక చూడొచ్చు, మీరు గూగుల్ మ్యాప్స్ పెట్టేసినాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చెప్తున్నారు, ఇక్కడనే ఉన్నది అనేసి. సో మనం ఒకసారి అక్కడికి వెళ్తే తెలుస్తుంది. ఇది మాత్రం చాలా పెద్దగా అంటే చాలా పెద్దగా ఉన్నది కాలభైరవ టెంపుల్, చూడొచ్చు కదా, ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉంది. సో ఈ మన తెలుగు వాళ్ళు ఎవరన్నా ఇలా ఇరుకుదాం అనేసి అంటే ఇందులో ఎక్కడన్నా ఫిట్ అయిదామని చూస్తే మనకు అయ్యేలా లేదు, బట్ ట్రై చేద్దాం. చూడు, ఓ పాము, అది పామేనా? అక్కడ పాము చూడండి అయ్యా. చాలా కష్టం ఉంది దర్శనం ఉంది కాలభైరవ చేసుకోవడం. పాము ఇది ఎక్కడ దాకా ఉందో కూడా తెలీదు. తిరుపతి లైన్ కూడా పెద్దగా ఉంది. తెలుగు వాళ్ళ కోసం చెక్ చేస్తున్నాం, కానీ హోప్స్ ఒక్కరైనా మనకు ఇవ్వాలనేసి అనుకుంటున్నా. స్టార్టింగ్ పాయింట్ ఎక్కడో తెలీదు, బెటర్ ఎక్కడన్నా ఎరిగడం బెటర్. అలా ఉన్నది, ఏం చేద్దామని అర్థమైతలేదు. వాళ్ళని తెలుగు వాళ్ళు ఉన్నారా అనేసి ఊపుగా అంటున్నా. ఎందుకంటే చూడ మా సబ్స్క్రైబర్, న్యూ సబ్స్క్రైబర్, ఏం చేద్దామని అర్థమవుతలేదు. ఇవన్నీ చాలా ఉన్నాయి, చాలా దూరం ఉంది, ఎంతసేపు పడుతుందో తెలియదు. లైన్ ఎక్కడ ఎక్కడ లైన్ స్టార్ట్ అవుతుందో కూడా తెలియట్లేదు. సో మేము అంటే వేరే అక్కడి నుంచి వచ్చేసినాం, అక్కడ నుంచి వేరే దారి నుంచి వచ్చేసినాం. సో నాకు తెలిసే టైం చాలా పడుతుంది. వాళ్ళు ఏమంటారు అంటే 5 minutes వాకే, కానీ లైన్ చాలా రద్దీగా ఉన్నది. ఫస్ట్ మీరు ఇక్కడ దర్శనం చేసుకున్నాకనే కాశీ విశ్వనాథుని అరేంజ్ చేసుకోవాలని చెప్తున్నారు. మావాడు ఏంటంటే తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ చేసుకుంటే మనం లైన్లో ఇరికిస్తారు కదా అనేసి అంటున్నారు. ఈ లైన్ ఎక్కడ దాకుందో అని కూడా తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మేము ఏమనుకుంటాం అంటే చెప్పులు చెప్పులు వేసుకొని వెళ్ళేసి మధ్యలో అక్కడ అయిపోద్దాం అనేసి అనుకుంటున్నాం. ఇక్కడ చూడండి, ఇది బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఉందా లైన్? ఇంకా ఉంది, చాలా ఉంది. ఇంకా ఎక్కడ వరకు ఉందో కూడా తెలీదు. దేవుడా, లిటరలీ ఇట్స్ నార్మల్స్. అరే బ్రో, ఇక్కడ మధ్యలో ఇరుకుదాం బ్రో, ఎక్కడన్నా వస్తా. ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారని చూస్తాను. తెలుగా? అవునండి. ఎప్పుడు వచ్చింది మీరు? మార్నింగ్ రావచ్చు, అసలు లైన్లో ఉండొచ్చు. సో హ్యాపీ ఏంటంటే మేము ఒక 2 kilometers లైన్ని తప్పించుకొని అయితే ఇక్కడికి వచ్చేయచ్చు. ఓకే,
సో ఇదంతా జనాలు సింగిల్ లైన్ ఉంది, సింగిల్ లైన్ ఉంది. సో ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక 100 మీటర్స్ ఉంటుంది అనేసి అనుకున్నాను, 150 మీటర్స్ ఉంటుంది అనుకుంటున్నా టెంపుల్. చూద్దాం. హలో, ఇక్కడైతే మనం కాలభైరవ టెంపుల్ తీసుకొని అయితే బయటకి అయితే వచ్చేసి ఈ మలాయి కదా, మలాయి అయితే తీసుకున్నాం. సో ఈ విధంగా మనకు డెకరేట్ చేసి ఇచ్చింది. ఈ కప్ వచ్చేసి 40 రూపీస్. సో మీరు చూడొచ్చు కదా ఎట్లా వెళ్ళిపోతుందో అది, అంటే చాలా నురుగు ఉంది కానీ స్వీట్ కాదన్నారు, అందుకోసం తీసుకున్నా. ఓకే, నాట్ బ్యాడ్. కొద్దిగా పసు అనిపిస్తుంది, అంత బాగా చేసినట్టున్నారు. చూడండి ఎంత రష్ ఉందో ఇక్కడ, చూస్తున్నారు కదా, ఫుల్ రష్ ఉన్నది. అందరు తీసుకుంటారు, టైమే ఉండట్లేదు, తీసి ఇవ్వడానికి టైమే ఉండట్లేదు. సో అది సంగతి. ఇప్పుడైతే మనం ఇది తినేసేసి మనం నెక్స్ట్ విజిట్కి అయితే వెళ్ళిపోదాం. 40 एक 40 का होता है, एक 60 का होता है। इसका क्या है कि ये इसकी बनारस में अब 100 दुकानें हो गई हैं। 100 रुपीज। वो क्या है कि मशीन से बना रहे हैं, केमिकल डाल करके उसको रात तक बेचते हैं, ठीक है। अब वो जब बाहर के लोग खा रहे हैं तो बनारस को मलइयों को कह रहे हैं कि ये मलइयो कैसा है, एकदम बेकार है, मैंने खाया हुआ है। अब मेन दुकान है, देखिए भैया लोग आज के नहीं, ये 40 साल से 45 साल से यहाँ आ रहे हैं। 40 ईयर। अच्छा, सिर्फ इसी एरिया के अंदर में, कहाँ क्या है, हैदराबाद से। ये सिर्फ इसी एरिया में इनके तो 3 भाई हैं, एक 2 तो उधर है, वहाँ 10वीं होटल। और ये लोग ये रात की ओस में बनता है, हाथ से बनता है। और बाकी जितने लोग हैं वो सब मशीन से 3 बजे बनाएंगे, और इसके खाते से 12-1 बजे के बाद में खाना ही नहीं चाहिए, नहीं तो ये समझ लीजिए कि नुकसान कर जाएगा। कि 12 बजते हमारे यहाँ खत्म हो जाएगा। 12 क्या बजेगी आज के दिन पे खत्म, ये लास्ट। हमारा क्या इस चीज का पूरे ऑल इंडिया काम है। पूरे ऑल इंडिया में हमने काम किया। अमित शाह जी के बेटे के पार्टी में भी, रिसेप्शन में भी मैं था, हमारे पिताजी भी थे। हाँ, फादर। मोदी जी को भी खिलाया, मोदी जी को भी हमने खिला चुका है, इंडिया टीम को खिला चुका है। मेरा पूरे ऑल इंडिया इसका काम है। मैं अभी 22 नवंबर से निकला हुआ था, दिसंबर में घर आया हूँ लास्ट। और ये हमारे दादाजी के हाथ से ही शुरू हुआ था, आज से 150 साल पहले। ये रहा, और ये मार्कंडे सरदार, बस 2 ही इसकी मलइयों की दुकानें थी। अब तो ये बनारस में जो बेच रहे हैं, ये पूरा बनारस का मलइयों का नाम खराब कर डाल रहे हैं। जो रोड पर पे लगा के वो केमिकल डाल करके बाहर के लोग को खिला रहे हैं। इधर अच्छा है, बहुत अच्छा है। हाथ से ये हमारे यहाँ हैंड से ही बनता है। तो भरी गर्मी में भी मलइयों बना के खिला देंगे, बर्फ मार के, और वो समझ लीजिए कि 2 घंटे के बाद में बैक्टीरिया पड़ जाएगा उसमें। अब हमारे यहाँ क्या, सुबह अभी 9 बजे दुकान लगती है, 11 से 11:30 के बीच ऑफ हो जाती है। फिर शाम में पलंग तोड़ भी है, केसर दूध भी है, रबड़ी भी है, मलाई पूड़ी भी है। वो 4 आइटम रात का रहता है, वो पूरी केसर की रहती है। पलंग तोड़ क्या रेट है? पलंग तोड़ 1200 रुपए केजी है। अभी जाएंगे हम पलंग तोड़ लेंगे, उनके हम लोग के क्या, पलंग तोड़ भी रात को 3 ही घंटा बनता है, वो मॉर्निंग में आपको नहीं देखने को मिलेगा दुकान पर। हाँ, अब क्या है, पलंग तोड़ के नाम से वो मलाई नहीं, वो ब्रेड के नीचे खोआ रख करके रोड पर बेच रहे हैं। अब कह रहे पलंग तोड़ है। पलंग तोड़ का प्रोसेस अलग होता है, उसकी क्वालिटी अलग होती है। लस्सी के अंदर में भी जितनी उधर ये जो यूट्यूबर लस्सी वाले हैं, उनकी एक जाके राजा राम की पीजिए लस्सी, बनारस में बेस्ट राजा राम की है। राजा राम, हाँ, राजा राम का लस्सी। बहुत मलइयो हमारे यहाँ जो कि हमारा मलइयो है, पलंग तोड़ है, केसर वाला दूध है, रबड़ी है, मलाई की पूड़ी है। ये सभी चीजों का पूरे ऑल इंडिया हमारा सप्लाई है। मलइया जो है ना 11 बजे नहीं मिलेगा आपको। 11 बजे के बाद, आफ्टर 12 विल नॉट गेट। ये तीसरा है। सुपर, इट्स गुड। क्वालिटी ऐसा रहता है कि हर जो भी खाएगा एक बार फिर खाएगा। और वहाँ जो रोड पे लगाए हुए हैं, उनका एक बार आप खाएंगे, एक खा नहीं पाएंगे, वो थूक करके फेंक देंगे। ये लोग गुजरात से आए हैं ना, ये लोग रोड का मलइया खाए थे हम लोग से बिना पूछे। अच्छा, तो फिर मलइया में मजा नहीं आया। फिर हम लोगों ने उनको यहाँ का लोकल वाला खिलाया, तो कहते ये मलइया का टेस्ट अलग है। तो हमने कहा देखो, बनारस का मलइया असली यहीं मिलेगा आपको, गली में। और इनके मलइया का जो स्वाद है ना, वो सारे गली मोहल्ले से एकदम अलग है। నైస్. ఇప్పుడైతే మనం కాశీ విశ్వనాథ్ టెంపుల్ అయిపోయింది.
అన్నపూర్ణ దేవి టెంపుల్ అయిపోయింది. ఇప్పుడు మనం విశాలాక్షి శక్తిపీఠకి అయితే వెళ్తున్నాము. సో కొద్దిసేపు అయితే మనం ఈ సందుల నుంచి అయితే వెళ్ళిపోవాలి. మీకు కనిపిస్తున్నాయి కదా సందులు, ఇదే సందులు అన్నమాట. ఈ సందుల నుంచి అయితే వెళ్ళిపోయి మనం విశాలాక్షి అనేది ఒక శక్తిపీఠం అన్నమాట. సో దేవుణ్ణి దర్శించుకొని మళ్ళీ మనం రిటర్న్ అయితే వెళ్ళిపోయి లంచ్ అయితే చేసేద్దాం. ఇదన్నమాట. ఇవన్నీ గల్లీలు ఉన్నాయి చూడొచ్చు. అన్ని గల్లీలు బాగున్నాయి యాక్చువల్గా. సో తెలిసిందే కాశీకి వస్తే మనం డబ్బులు కొన్నిసార్లు దర్శనం దగ్గర కొద్దిగా అడిట్ ఉంటుంది. సిస్టమైజ్గా లేవు నన్ను అడిగితే. సో సిస్టమైజ్గా అయితే లేవు, కొద్దిగా అడిట్ ఉంది. సో మనం బయట నుంచి పట్టుకొని బయట వాళ్ళు పనిచేసే వాళ్ళతో పట్టుకొని వెళ్తే మనకు కొద్ది తొందర దర్శనం అవుతుంది. కాకపోతే ఏంటంటే డబ్బులు మనకి కాదని వేసుకొని అనుకోవాలి. సో నాకు అలా అయితే నాకు టైం సేవ్ అవుతుంది. లేదు అనేసి అనుకుంటే సర్వదర్శనం లేదా 300 రూపీస్ టికెట్ తీసుకుంటే మీకు అట్లా అన్నా కూడా దర్శనం అయిపోతుంది. గల్లీలు చూస్తున్నారు కదా, చాలా బాగుంది. వైడ్ యాంగిల్ అంటే ఇవన్నీ మనం గంగా నడి ఒడ్డున ఉన్నాం కాబట్టి ఇవన్నీ ఘాట్స్కి అన్నట్టు, ఘాట్స్కి వెళ్ళే దారులు అన్నమాట ఇవన్నీ. సో అందుకోసం ఈ సందులు ఉన్నాయి. సో విశాలాక్షి టెంపుల్కి అయితే వెళ్ళేసి మనమైతే దర్శనం చేసేసుకున్నాం. ఇక్కడనే వస్తున్నారు, ఇక్కడనే అన్ని చేస్తున్నారు, అన్ని టిఫిన్లు తింటున్నారు. దేవుడా నీట్నెస్ ఒక దండం అనిపిస్తుంది కదా, నీట్నెస్ ఒక దండం. ఇక్కడ నీట్నెస్ అనేది లేనేలేదు. అమ్మో ఈ గల్లీలు తిరగకుండా మనం ఇంతకుముందు చూస్తున్నాం కదా, అక్కడ మీకు పైన కనిపిస్తుంది కదా, అది అన్నపూర్ణ మందిర్ అనేసి. ఇంతకుముందు వెళ్ళాం అన్నట్టు. టెంపుల్ వెనకాలనే మెయిన్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ వెనకాలనే అన్నపూర్ణ దేవి టెంపుల్ ఉంటుంది. పక్కకి అంటుంది, ఒకే లేన్లో మనం దర్శనం చేసుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా అది. నెక్స్ట్ ఇలా వెళ్ళి శక్తిపీఠ్ కాశీ విశాలాక్షి దేవి మీకు బోర్డు కనిపిస్తుంది కదా, సరే చూడండి, జూమ్ చేస్తా ఇక్కడ.